వెల్కమ్ టు హిస్టరీ పేజెస్. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గర్యసి అన్నారు శ్రీరామచంద్రుడు. రావణాసుర వధ తర్వాత రామలక్ష్మణులు లంకలో అడుగుపెట్టిన సందర్భంలో లంక అందాలకు ముగ్గుడైన లక్ష్మణుడు శ్రీరాముడితో ఇలా అన్నాడట. అన్నగారు, ఈ లంకానగరము ఎంత సుందరముగా ఉన్నది, మనము ఇక్కడి నుండే రాజ్యపాలన చేద్దాం అన్న లక్ష్మణుడి మాటలకు ధర్మమూర్తి శ్రీరామచంద్రుడు చెప్పిన మాటలివి. ఈ లంకానగరము ఎంత సుందరముగా ఉన్నా కూడా మన మాతృభూమి అయోధ్యకు సాటిరాదు. మాతృమూర్తి మరియు మాతృభూమి స్వర్గం కంటే ఉన్నతమైనవని దీని అర్థం. అలాగే మన మాతృదేశమైన విశాల భారతదేశంలో అంతర్భాగమై ఉన్న మన తెలుగు నేల చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్లీజ్ వాచ్. సుదీర్ఘ సుందర సాగర తీరము, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రాలు, ప్రపంచ నగరాలలో ఒకటైన భాగ్యనగరము తెలుగు ప్రాంతాలని సుందరమయం చేశాయి. తెలుగు రాష్ట్రాలలో ఉన్నన్ని నదులు మరొక రాష్ట్రంలో లేవంటే అతిశయోక్తి కాదు. కృష్ణా, గోదావరి అనే పెద్ద నదులు, తుంగభద్ర, పినాకిని, వంశధార, పెన్నా, నాగావళి అనే 4 మధ్యతరగతి నదులు, బహుద, శారద, మున్నేరు, స్వర్ణముఖి మొదలైన 30 దాకా నదులు తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తున్నాయి. భారతదేశ ధాన్యాగారంగా కూడా పేరుగాంచిన తెలుగు ప్రాంతం అనాదిగా అన్ని రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నది. త్రిలింగాలు శ్రీశైలం, దాక్షారామం, కాళేశ్వరం, మహేంద్రగిరి ప్రాకారంగా కలిగిన దేశమే త్రిలింగ దేశమని స్కంద పురాణంలో పేర్కొన్నారు. ప్రాచీన భారతదేశంలో 3000 సంవత్సరాలకు పూర్వమున్న 16 మహాజనపదాలలో అస్సక రాజ్యం ఒకటి. అస్సక మహాజనపదంలో ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నాయని శాసనాధారాల వల్ల తెలుస్తోంది. సామాన్య శక పూర్వం 5వ శతాబ్దంలో ప్రతీపాలపురం రాజధానిగా కుబేరకను రాజు పాలన చేస్తున్నాడని భట్టిప్రోలు స్తూపం తవ్వకాల్లో ఆధారాలు లభించాయి. అమరావతి, ధాన్యకటకం, వడ్డమాను వంటి ప్రదేశాల పురావస్తు ఆధారాలు ఆంధ్ర ప్రాంతం మౌర్య సామ్రాజ్యంలో భాగమని సూచిస్తున్నాయి. మహావీరుడు గౌతమ బుద్ధుడు ధాన్యకటకాన్ని సందర్శించారు అనడానికి ఆధారాలున్నాయి. సామాన్య శకపూర్వం 272-232 BCEలో మౌర్య చక్రవర్తి అశోకుని పాలనాకాలం. అశోకుని 13వ శిలాశాసనం ప్రకారం ఆంధ్రులు రాజవిషయంలో ఉన్నారు. అశోకుని ఎర్రగుడిపాడు శాసనం ఈ కాలంలోనిదే. సామాన్య శకపూర్వం 400-200 BCE సమయంలో బౌద్ధమతం తెలుగు ప్రాంతాలలో ఉచ్చస్థితిలో ఉంది. మౌర్య వంశీయులు క్రీస్తుపురం 4వ శతాబ్దిలో పాటలీపుత్రం రాజధానిగా మగధ రాజ్యాన్ని పాలిస్తున్న కాలానికే ఆంధ్రులు దక్షిణాపుతంలో రాజ్యాన్ని స్థాపించి పరిపాలన చేస్తున్నట్టు తెలుస్తోంది. మౌర్య సామ్రాజ్యంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేది అనడానికి అశోకుని 13వ శిలాశాసనం ఆధారంగా చరిత్రకారులు నిర్ణయించారు. అశోక చక్రవర్తి మరణం తర్వాత మౌర్య పాలన బలహీనమవడం వలన ఆంధ్ర ప్రాంతంలో అనేక చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. వాటిలో ప్రధానమైనదే శాతవాహన మహాసామ్రాజ్యం. మెగస్తనీస్ ఎంతో బలవంతమైనదిగా వర్ణించిన ఆంధ్రరాజ్యం బహుశా అస్సక లేదా ప్రతిష్టాన రాజ్యమే అయి ఉంటుందని చరిత్రకారుడు బిఎల్ హనుమంతరావు పేర్కొన్నారు. శాతవాహనులు సామాన్య శకపూర్వం 200, సామాన్య శకం 200 వరకు, అంటే దాదాపు 400 సంవత్సరాలు. ఆంధ్రదేశంలో మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత వారి సామంతులైన శాతవాహనులు విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. సామాన్య శకపూర్వం 271-248 మధ్యకాలంలో శ్రీముఖుడు అనే రాజు తెలుగు రాజ్యాలన్నిటినీ ఏకం చేసి శాతవాహనుల వంశాన్ని స్థాపించాడు. అతని మొదటి రాజధాని అమరావతి వద్ద ధరణికోట అని, ఆ తర్వాత మహారాష్ట్రలోని ప్రతిష్టానపురంకు రాజధాని మార్చబడిందని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఆంధ్రుల వైభవాన్ని చాటి చెప్పిన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన సామ్రాజ్యాన్ని స్థిరంగా స్థాపించి తూర్పున బంగాళాఖాతం నుండి పడమటి కనుమల వరకు వ్యాపింపజేసిన కీర్తి శాతవాహన వంశానికి చెందుతుంది. వీరి శాసనాలు ఎక్కువగా ప్రాకృత భాషలో ఉన్నాయి. ఇక్ష్వాకులు సామాన్య శకం 225-300. శాతవాహనుల పతనం తర్వాత తీరాంధ్ర ప్రాంతంలో ఇక్ష్వాకులు నాగార్జున కొండ వద్ద విజయపురి రాజధానిగా 50 సంవత్సరాలు పాలించారు. ఇక్ష్వాకులలో మొదటివాడైన శ్రీదాంతమూలుడు 225-245 మధ్యకాలంలో పాలించాడు. ఇతను మహావీరుడు. ఇక్ష్వాకుల శాసనాలు కూడా శాతవాహనుల శాసనాల వలె అధికంగా ప్రాకృతంలోనే ఉన్నా గాని వాటిలో తెలుగు పదాల వినియోగం బాగా పెరిగింది. కళింగులు సామాన్య శకపూర్వం 200, సామాన్య శకం 420. తొలి శాతవాహనులకు సమకాలీకులుగా కళింగ దేశాన్ని చేదిరాజులు పాలించారు. వీరిలో ప్రసిద్ధుడు ఖారవేలుడు. ఇతను జైనమతస్థుడు. ఇతని రాజధాని ప్రస్తుత శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి వద్ద ఉన్న ముఖలింగం. ఖారవేలునికి శాతవాహనులతో జరిగిన యుద్ధంలో పితుండ నగరాన్ని ఖారవేలుడు నాశనం చేశాడని సామాన్య శకపూర్వం 183 BCE నాటి హతిగుంప శాసనం ద్వారా తెలుస్తోంది. ఖారవేలుని తరువాత కళింగ రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. బృహత్పలాయనులు సామాన్య శకం 275 ప్రాంతం. ఇక్ష్వాకుల పతనం తర్వాత వారి సామంతులైన బృహత్పలాయనులు తూర్పు ఆంధ్రదేశాన్ని సామాన్య శకం 3వ శతాబ్దంలో ప్రస్తుత గుడివాడ రాజధానిగా కృష్ణా జిల్లా ప్రాంతాన్ని పాలించారు. వీరి గురించి తెలిపే ఒకే ఒక శాసనం కొండముది తామ్ర శాసనం. దీని ప్రకారం ఈ వంశస్థాపకుడు జయవర్మన్. కొండముది శాసనం ఆధారంగా బృహత్పలాయన వంశానికి చెందిన జయవర్మ అనే రాజు రాజ్యం చేశాడని, అతని రాజధాని కుడూరా అని ఉంది. ఇది ప్రస్తుత గుడివాడ కావచ్చని భావిస్తున్నారు.
ఆనందగోత్రులు సామాన్య శకం 295-620. ఆనందగోత్రీకుల రాజధాని కందారపురం. ఇది గుంటూరు జిల్లా నరసరావుపేట వద్ద ఉన్న చేజెర్ల, చేబ్రోలు, కంతేరులలో ఒకటి కావచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. వీరిలో దామోదరవర్మ సామాన్య శకం 295 నుండి 315 వరకు, అత్తివర్మ 395 నుండి 420 వరకు, కందారరాజు 615 నుండి 620 వరకు పరిపాలించిన ముగ్గురు పేర్లు మాత్రం తెలుస్తున్నాయి. వీరు మొదట బౌద్ధ వంశస్థులు, తర్వాత శైవ మతాన్ని స్వీకరించారు. అత్తివర్మ గోరంట్ల శాసనం, దామోదరవర్మ మట్టిపాడు శాసనాలు, కందారుడు జేజర్ల శాసనాలు వేయించారు. వీరి కాలంలోనే సుప్రసిద్ధమైన జేజర్ల కపోతేశ్వరాలయం నిర్మించారు. శాలంకాయనులు సామాన్య శకం 300-420. శాలంకాయనులు పల్లవులకు సామంతులు కావచ్చు. వీరు ఉత్తరాంధ్రలో రాజ్యాన్ని స్థాపించి వేంగి రాజధానిగా సామాన్య శకం 300 నుండి 420 వరకు పాలించారు. వీరు క్షత్రియ ధర్మాన్ని స్వీకరించిన బ్రాహ్మణులు. విజయదేవరవర్మ ఈ రాజ్యస్థాపకుడు. ఈయన ఆనందగోత్రీలను ఓడించి కృష్ణానది ఉత్తర భాగాన్ని ఆక్రమించాడు. శాలంకాయన రాజులలో హస్తివర్మ ప్రసిద్ధుడు. శాలంకాయన రాజులలో చివరివాడు విజయస్కందవర్మ. వీరి రాజ్యాన్ని విష్ణుకొండినులు ఆక్రమించారని, వీరి కాలంలో వేంగి పెదవేగి గొప్ప విద్యా కేంద్రంగా ఆవిర్భవించిందని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. విష్ణుకొండినులు సామాన్య శకం 440-616. సామాన్య శకం 440 నుండి 616 వరకు ఆంధ్రదేశాన్ని విష్ణుకొండినులు పాలించారు. మొదటి మాధవవర్మ వీరి రాజ్యస్థాపకుడు. వీరిలో మహేంద్రవర్మ సుప్రసిద్ధుడు. ఇతనికి త్రికూట మలయాధిపతి అనే బిరుదు ఉందని, కళింగ ప్రాంతాన్ని ఆక్రమించడానికి గోదావరి నది దాటి వెళ్లాడని పాలమూరు శాసనాన్ని బట్టి తెలుస్తోంది. వీరి కాలానికి తెలుగు భాష వాడుకలో ఉన్నదని చెప్పడానికి రెండవ విక్రమేంద్రవర్మ వేయించిన చిక్కుళ్ల శాసనంలో విజయరాజ్య వత్సరంబుల్ అనే పదం కనిపిస్తున్నది. ఇందులో లు అనేది తెలుగు బహువచన ప్రత్యయ రూపం. ఘటికలనే విద్యాస్థానాలు వీరి కాలంలోనే నెలకొల్పారు. పల్లవులు సామాన్య శకం 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు. శాతవాహన రాజులలో కడపటివాడైన 4వ పులోమావి వద్ద సేనాధిపతి అయిన స్కందనాగుని కుమార్తెను వీరవర్మ వివాహం చేసుకున్నాడు. సంతానం లేకపోవడం వలన స్కందనాగుని తరువాత రాజ్యం వీరవర్మకు సంక్రమించింది. వీరవర్మ కర్ణాటక, కుంతల, తెలంగాణ, ఆంధ్రదేశాన్ని పరిపాలించాడు. వీరి గురించి ఇంద్రపాల నగర తామ్ర శాసనంలో, వేల్పూరి శిలాశాసనంలో, రామతీర్థ శాసనంలో, పల్లన్ కోవిల్ జైన తామ్ర శాసనంలో పల్లవుల ప్రస్తావన ఉంది. రేనాటి చోళులు లేదా తెలుగు చోళులు సామాన్య శకం 550-850. ప్రస్తుత కడప, కర్నూలు జిల్లా ఉన్న ప్రాంతాలని అప్పట్లో రేనాడు అని పిలిచేవారు. రేనాటి చోళులు మొదట పల్లవరాజుల వద్ద సామంతులుగా ఉండి స్వతంత్రులయ్యారు. శాసనాధారాలను బట్టి రేనాటి చోళుల రాజ్యస్థాపకుడైన కరికాలుని వంశంలో నందివర్మ సామాన్య శకం 550 తర్వాత 10 మంది రాజులు దాదాపు 300 సంవత్సరాలు రేనాటి ప్రాంతాన్ని పరిపాలించారు. 8వ శతాబ్దంలో ఇదే వంశానికి చెందిన చివరి రాజు శ్రీకంఠుడు. తూర్పు చాళుక్యులు తెలుగు సాహిత్యానికి తొలి పలుకులు పలికిన రాజవంశం. ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్ని 7-12 శతాబ్దాల మధ్య పరిపాలించిన రాజవంశం తూర్పు చాళుక్యులు. వారు దక్కన్ ప్రాంతంలోని బాదామి చాళుక్యుల సామంతులుగా తమ పాలన మొదలుపెట్టారు. తదనంతరం సార్వభౌమ శక్తిగా మారారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని పెదవేగి అప్పట్లో వారి రాజధాని వేంగి. దాని పేరు మీదుగానే వారికి వేంగి చాళుక్యులనే పేరు కూడా వచ్చింది. ఈ ప్రాంతాన్ని సామాన్య శకం 1189 వరకు పరిపాలించారు. నిజానికి తూర్పు చాళుక్యుల రాజధాని వేంగి నగరం ఆధునిక పెదవేగి, ఏలూరు వద్ద ఉంది. తర్వాత దీనిని రాజమహేంద్రవరానికి మార్చారని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత ఉన్న వేంగి దేశంపై నియంత్రణ కోసం బలవంతులైన చోళులకు, తూర్పు చాళుక్యులకు మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. వేంగిలో 5 శతాబ్దాల పాటు సాగిన తూర్పు చాళుక్యుల పరిపాలన వలన ఈ ప్రాంతం మొత్తాన్ని ఏకీకృతం చేయడమే కాకుండా వారి పాలన యొక్క తర్వాతి భాగంలో తెలుగు సంస్కృతి, సాహిత్యం, కవిత్వం, కళలు అభివృద్ధి చెందాయి. తూర్పు చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఆస్థాన కవి అయిన నన్నయ్య భట్టారకుడు పంచమవేదమైన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం ప్రారంభించారు. బాదామి చాళుక్యులు. బాదామి చాళుక్యుల కాలంలో తెలంగాణ మొత్తం వీరి పాలనలో ఉండేది. అష్టాదశ శక్తిపీఠాల ఒకటైన అలంపూర్ ఆలయాలు ఈ కాలంలోనే నిర్మించబడ్డాయి. అలంపూర్లో పలు సంఖ్యలో వీరి రాతి శాసనాలు ఉన్నాయి. తెలంగాణ శాసనాలు మొదటి భాగం హస్తిలాయుగం నాటి ఆనవాళ్లను పురావస్తు శాస్త్రవేత్తలు సేకరించారు. 7వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు తెలంగాణలోని చాలా ప్రాంతాలు తూర్పు, పశ్చిమ చాళుక్యుల పరిపాలనలోనూ రాష్ట్రకూటుల పరిపాలనలోనూ ఉండేవి. కాకతీయులు సామాన్య శకం 800-1323. 12వ శతాబ్దంలో అంతటా గందరగోళం నెలకొంది. కళ్యాణి చాళుక్యులు తూర్పు చాళుక్యులను జయించారు. 17 సంవత్సరాల తర్వాత కళ్యాణి చాళుక్యులను చోళులు వారి స్థానిక మిత్రులు కలిసి జయించారు. చందవోలు అంటే నేటి గుంటూరు ప్రాంతాన్ని చోళుల సామంతులైన వెలనాటి చోళులు పాలించారు. సామాన్య శకం 1135-1206 కాలంలో వెలనాటి చోళుల నామమాత్రపు ఆధిపత్యంలో ఆంధ్రదేశాన్ని అనేక చిన్న చిన్న రాజకుటుంబాలు పాలించాయి. సామాన్య శకం 1176-1182 మధ్యకాలంలో కారంపూడి వద్ద రాజకీయ సాంఘిక కారణాల వల్ల అప్పటి స్థానిక రాజకుటుంబాల మధ్య జరిగిన ఘోరమైన యుద్ధమే పల్నాటి యుద్ధం.
తీరాంధ్ర ప్రాంతంలో ఉన్న దాదాపు అందరు రాజులు ఈ యుద్ధంలో ఏదో ఒక పక్షంలో పాలుపంచుకున్నారు. ఇందులో జరిగిన అపారమైన జన ఆస్తి నష్టం వల్ల తీరాంధ్ర రాజ్యాలన్నీ బలహీనపడ్డాయి. సమాజం కకావికలమైంది. శక్తివంతమైన పాలకులు లేకపోతే జరిగే నష్టం ఏ విధంగా ఉంటుందో ప్రజలకు అర్థమైంది. ఈ పరిస్థితులలో కాకతీయులు తెలుగు ప్రాంత రాజులందరినీ ఓడించి సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించారు. శాసనాధారాలను బట్టి సామాన్య శకం 8వ శతాబ్దంలో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతటినీ ఒకే త్రాటిపైకి తెచ్చి దాదాపు 300 సంవత్సరాలకు పైగా పరిపాలించారు. శాతవాహనుల అనంతరం తెలుగు జాతిని సమైక్యం చేసి ఏకఛత్రాధిపత్యం కిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే. వీరిలో రుద్రదేవ మహారాజు సామాన్య శకం 1158 నుండి 1195 వరకు పరిపాలించాడు. 1000 స్తంభాల గుడిని నిర్మించింది ఇతనే. ఇతని తర్వాత కాకతి గణపతి దేవ చక్రవర్తి 1199 నుండి 1261 మధ్యకాలంలో పాలించి ప్రఖ్యాత మోటుపల్లి ఓడరేవుని నిర్మించాడు. ఈ కాలంలోనే ఓరుగల్లులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయాన్ని కూడా నిర్మించారు. గణపతి దేవుని ఆస్థానంలోనే తిక్కన సోమయాజి మహాభారత రచన పూర్తి చేశాడు. ఈయన పాలనను స్వర్ణయుగంగా చెప్పవచ్చు. గణపతి దేవుని తరువాత రుద్రమదేవి 1262 నుండి 1289 వరకు, ప్రతాపరుద్రుడు 1289 నుండి 1323 వరకు పరిపాలించారు. వీరి పరిపాలనా కాలంలో కాకతీయ మహాసామ్రాజ్యం దక్షిణ భారతదేశంలోనే శక్తివంతమైన మహాసామ్రాజ్యంగా నిలిచింది. కానీ 1323వ సంవత్సరంలో కాకతీయ మహాసామ్రాజ్యంపై ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్ జరిపిన భారీ దండయాత్రలో కాకతీయ మహాసామ్రాజ్యం పతనమైంది. కాకతీయ మహాసామ్రాజ్యం గురించి పూర్తి సమాచారంతో ఉన్న వీడియో మా ఛానల్లో అందుబాటులో ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. రెడ్డి రాజులు కొండవీడు, అద్దంకి, రాజమహేంద్రవరం, కందుకూరు మొదలైన ప్రాంతాలను తీరాంధ్ర ప్రాంతాల ప్రతినిధులుగా రెడ్డి రాజులు దాదాపు 100 సంవత్సరాలు పరిపాలించారు. రెడ్డి రాజవంశం యొక్క మొదటి రాజు ప్రళయ వేమారెడ్డి. వేమారెడ్డి 1325-1353 మధ్యకాలంలో కొండవీడు, అద్దంకిలను రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాడు. కాకతీయ సామ్రాజ్యం 1323లో పతనమైన తరువాత, అనగా 1324-25 మధ్యకాలంలో కాకతీయ సేనానులలో ఒకడైన ప్రళయ వేమారెడ్డి స్వతంత్రంగా కందుకూరు మొదలు గోదావరి తీరం వరకు తన రాజ్యాన్ని అద్దంకి రాజధానిగా స్థాపించాడు. 3 అంతస్తుల రాతి బురుజుతో ఉన్న కొండపల్లి కోటను కొండవీటి రాజ్యస్థాపకుడైన ప్రళయ వేమారెడ్డి 14వ శతాబ్దంలో నిర్మించినట్టు భావిస్తున్నారు. తీరాంధ్ర ప్రజలను తుగ్లక్ సైన్యాల దండయాత్రల నుండి కాపాడిన వారిలో వేమారెడ్డి, అతని సోదరుడు మల్లారెడ్డి, వారి మంత్రులైన దేశపాండ్యులు ముఖ్యులు. వేమారెడ్డి రైతులు, పశువుల కాపురులతో పెద్ద సైన్యాన్ని సమకూర్చుకున్నాడట. గెరిల్లా యుద్ధం అనుసరించాడు. తుగ్లక్ సైన్యం దాడి చేసినప్పుడు వారి నీటి సరఫరా మార్గాలను మురుగునీటితో కలుషితమయ్యేలా చేసేవారట. ముస్లిం రాజుల దండయాత్రలను ఎదిరించడానికి కర్ణాటకలోని హోయసల సామ్రాజ్యం చివరి రాజు వీరబల్లాలుడికి రెడ్డి రాజులు, ముసునూరి రాజులు సాయం చేసేవారట. ముసునూరి నాయకులు 1324-1370. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం తెలుగునాట నెలకొన్న రాజకీయ అనిశ్చితి కాలంలో కాకతీయ సైన్యాధ్యక్షులైన ముసునూరి నాయకులు స్థానిక సైన్యాన్ని సంఘటితం చేసి ఢిల్లీ సుల్తానులను తెలుగు నేల నుండి పారద్రోలారు. ప్రతాపరుద్రుడి మరణం తర్వాత సాగిన అంధకార యుగం అనుకునే సమయంలో ఓరుగల్లు కోటను తిరిగి సుల్తానుల నుండి స్వాధీనం చేసుకుని 1370 వరకు దాదాపు 50 సంవత్సరాలు ఓరుగల్లు కోటను పరిపాలించారు. కానీ బహుమని సుల్తానులు 1370లో జరిగిన యుద్ధంలో ఓరుగల్లును జయించి తెలంగాణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎత్తైన దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ ప్రాంతం ఆ తరువాతి కాలంలో బహుమని సుల్తానులు 1347 నుండి 1512 వరకు, గోల్కొండ సుల్తానులు 1512 నుండి 1687 వరకు, అసఫ్జాహీ రాజవంశం 1724 నుండి 1950 వరకు మొదలైన వారి పరిపాలనలో ఉండేది. విజయనగర సామ్రాజ్యం 1336-1565. విజయనగర సామ్రాజ్యాన్ని హరిహరరాయలు మరియు బుక్కరాయలనే సహోదరులు 1336లో స్థాపించారు. నేటి కర్ణాటకలోని హంపిని రాజధానిగా చేసుకుని పాలించిన విజయనగర రాజులు భారతావని మొత్తం సనాతన ధర్మం, సంస్కృతి, వేషభాషలు, ఆచారాలు కనుమరుగైపోయే స్థితిలో ఉన్న హిందూ మత సంరక్షణకు నడుం కట్టి 3 శతాబ్దాలు నిర్విరామంగా స్వరక్షణకై పోరాటాలు సల్పి చాలా వరకు విజయవంతమైన వారు విజయనగర రాజులు. ఈ మహాయజ్ఞంలో వారికి తెలుగు ప్రాంతాలకు చెందిన ఎంతోమంది మహావీరులు, సేనానాయకులు సహకరించారు. ఈ సామ్రాజ్యం 1336 నుండి 1565 వరకు వర్ధిల్లింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ సామ్రాజ్యం ఉచ్చస్థితికి చేరింది. ఈ కాలంలో నేటి ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించిన విజయనగర సామ్రాజ్యం డెక్కన్ సుల్తానుల పాలనలో ఉన్న రాయచూర్, గుల్బర్గా ప్రాంతాలను కూడా జయించి భారతదేశంలోని అతిపెద్ద హిందూ రాజ్యంగా నిలిచింది. వీరి కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పవచ్చు. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని గురించి పోర్చుగీసు యాత్రికుడైన డొమింగో పాయిస్ మరియు న్యూనిస్ సందర్శించి చాలా గొప్పగా చెప్పారు. కానీ 1565వ సంవత్సరంలో డెక్కన్ సుల్తాన్లందరూ కలిసికట్టుగా దాడి చేయడం వలన తల్లికోట యుద్ధంలో ఓటమి పాలై విజయనగర మహాసామ్రాజ్యం పతనమైంది. ఆ తరువాతి కాలంలో విజయనగర రాజులు పెనుగొండ మరియు చంద్రగిరిలను రాజధానులుగా చేసుకుని
ఆంధ్రదేశంలో కొన్ని ప్రాంతాలను పరిపాలించినా కూడా పూర్వ వైభవాన్ని సాధించడం సాధ్యపడలేదు. ఈ విధంగా మధ్యయుగంలో కాకతీయులు, విజయనగర రాజులు, చోళులు, చాళుక్యులు, రెడ్డి రాజులు, ముసునూరి రాజులు మొదలైన అనేక రాజవంశాల పాలనలో ఉంటూ వచ్చిన తెలుగు ప్రాంతాలు 19వ శతాబ్దం ఆరంభం నాటికి కొంత భాగం బ్రిటిష్ వారి పాలనలోనూ, కొంత నిజాం నవాబు ఏలుబడిలోనూ ఉండేది. ఉత్తర సర్కారులుగాను, రాయలసీమగాను, నైజాంగాను విడిపోయి ఉన్న ఈ ప్రాంతాలను కలిపే మూల సూత్రం మాతృభాష అయిన తెలుగు. బ్రిటిష్ వారి పాలనలో మెద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాలు ప్రత్యేక రాష్ట్రం కోసం ముందుకు ఉద్యమించాయి. ఈ ప్రాంతాలు తమిళ ప్రాంతాలతో పాటు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరాల పోరాటం, 2 సుదీర్ఘ నిరాహార దీక్షలు, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణంతో విధ్వంసానికి దారితీసిన ప్రజల ఆగ్రహం తర్వాత 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా తెలంగాణ నిజాం పాలన నుండి విముక్తి కాలేదు. ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న నిజాం తన ఆలోచనలకు తగినట్టుగా ప్రయత్నాలు చేశాడు. తెలంగాణ ప్రజలు కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధ పోరాటం జరిపారు. భారత ప్రభుత్వం పోలీస్ చర్యకు దిగింది. 5 రోజుల్లో ముగిసిన పోలీసు చర్యతో సెప్టెంబర్ 18న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. మేజర్ జనరల్ జేఎస్ చౌదరి హైదరాబాద్ సైనిక గవర్నర్గా బాధ్యతలు స్వీకరించి 1949 చివరి వరకు ఆ పదవిలో ఉన్నాడు. 1950 జనవరిలో ఎంకే వెల్లోడి ముఖ్యమంత్రి అయ్యాడు. నిజాంను రాజప్రముఖగా ప్రకటించారు. 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదట ఎన్నికైన ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చింది. హైదరాబాదు సంస్థానం హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది. ఆ తర్వాత 1956వ సంవత్సరంలో భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం రెండూ కలిసి మొట్టమొదట 1956 నవంబర్ 1న ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, రాజధాని హైదరాబాద్. కానీ ఆ తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ నుండి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న తెలంగాణ ఉద్యమాల ఫలితంగా 2014 జూన్ 2వ తేదీన సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలుగా విడిపోయింది. సంక్షిప్తంగా ఇది తెలుగువారి చరిత్ర. జై హింద్. ఈ వీడియో చూసిన మీ అందరికీ మా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హిస్టరీ పేజెస్.